హాయ్ అండి అందరికీ. రీసెంట్గా టాలీవుడ్లో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. ఆ విషాదం ఏంటి అంటే, మనందరికీ తెలుసు కదా, టాలీవుడ్లో తనకంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు కూతురు గాయత్రి 39 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించడం అయితే జరిగింది. గుండెపోటుతో మరణించిన సందర్భంగా ఆయన తన కూతురుతో ఉన్న అనుభవాలను అయితే పంచుకోవడం అయితే జరిగింది. ప్రధానంగా చిన్నప్పుడు తనకు 10వ ఏటే తల్లి చనిపోయింది. దానివల్ల నా కూతురులోనే నేను తల్లిని చూసుకున్నాను. మా ఇద్దరి మధ్య రిలేషన్ అట్లా ఉండేది. కాకపోతే ఆమె పెద్ద అయిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను ఆమెతో మాట్లాడలేదు. కాకపోతే రీసెంట్గా ఒక సినిమా ద్వారా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఆ సినిమానే తల్లి తల్లి అనే పాట ఉంది కదా, ఆ పాట ద్వారా నేను నా కూతుర్ని కలవాలనుకున్నారు. అప్పుడు ఆమెను పిలిచి తల్లి తల్లి పాట వినిపించాను. ఇప్పుడే మేమిద్దరూ ఇట్లా కలిసి మళ్ళీ ఇట్లా ఆనంద జీవితాలు అనుభవిస్తున్న సమయంలో ఇప్పుడు ఈ స్థాయిలో ఇట్లా గుండెపోటు వచ్చి మరణించడం అనేది చాలా బాధ కలిగిస్తుంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ తన కూతురితో ఉన్న అనుభవాన్ని అయితే చెప్పుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ అంత చిన్న వయసులో ఆమె మరణించడం అనేది చాలా దారుణమైన విషయం. మీరు కూడా ఎవరైనా లైఫ్ స్టైల్ డిసీజెస్తో బాధపడుతుందంటే మీరు కూడా రెగ్యులర్ చెకప్లకి వెళ్ళి హార్ట్ ఫంక్షనింగ్ కానీ, కిడ్నీ ఫంక్షనింగ్ కానీ, శ్వాసకోశ ఫంక్షనింగ్ కానీ ఎలా ఉందో వాటన్నిటిని కూడా రెగ్యులర్గా చెక్ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే అది వచ్చిన వరకు మనకి తెలియదు కాబట్టి, వచ్చిన తర్వాత దాన్ని మనం క్యూర్ చేయడానికి కూడా టైం ఉండదు. కాబట్టి ఎవరైనా ఇలాంటి జబ్బులతో బాధపడుతుంటే త్వరితగతిన వెళ్ళి చెకింగ్ చేయించుకోవాలని కూడా నేను కూడా కోరుతున్నాను. ఆ లైఫ్ స్టైల్ పట్ల కూడా చాలా మంచిగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్ లాంటివి దూరంగా ఉండి మంచి లైఫ్ స్టైల్ పాటించితే ఇలాంటి వాటిని అయితే నివారించవచ్చు. ఏదేమైనా కానీ ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కూడా మనం కూడా కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.